అయ్యే జాయిరా? నీ తాత సాయుధ పోరాటం చేసిండా? మా తల్లులను మా చెల్లెలను బట్టలు నిప్పి బతుకమ్మలు ఆడిపించారు, మీ వాళ్ళని ఆడిపించరా? తెలంగాణ మాది, తెలంగాణ మా అయ్యల జాయిరు. తెలంగాణలో మా చెమట శుక్రతో తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. మీరెక్కడి నుంచో బతకనికి వచ్చిన వాళ్ళు బతికినట్టు ఉండాలి, కానీ మా మీద మీ పెత్తనం ఏంద్రాబాయ్ చెప్పు? మీరు ఎవరు అసలు? దొంగనా కొడుకులు అందరు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మా శ్రమ మీద దోపిడీ చేసుకుంటూ వీళ్ళంటే ట్యాక్సీ కడుతురంట. సిగ్గుండాలే బండి సంజయ్కి. నువ్వు కేంద్ర మంత్రివా లేకపోతే మార్వాడి మంత్రివా? నువ్వేం మాట్లాడుతావు? పార్లమెంట్లో ఎప్పుడైనా ఒక బిల్లు మీద చర్చ పెట్టినావా? ఐటెన్ నెంబర్ 6 పాస్. గిది అవే నువ్వు మంత్రివే? నువ్వు సెంట్రల్ మినిస్టర్వా లేకపోతే ఏం చెప్తున్నావు? ఏదైనా బండి సంజయ్ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి మాట్లాడిండా? ఐటెన్ నెంబర్ 6 అనగానే దిక్కులు చూడాలి, పాస్ అనాలి, అయిపోయా. నేను మరీ చెప్తున్నా, తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు చేతులెక్కి మొక్కుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు? పీసీ మహేష్ గౌడ్ ఆయన ఈ మధ్య ప్రజాప్రభుత్వం అన్నాడు, కానీ ఇది మార్వాడి ప్రభుత్వం లెక్కుంది. ఇది మార్వాడి ప్రభుత్వం కనబడుతుంది. వాడు ఏమంటుండు? బట్టి మీకు మా బావ అంటుండు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అందరు కలుసుకొని మా తెలంగాణ ప్రజల మీద దాడి ఎత్తురా? మా కోమటోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, అవసరోళ్ళు, పూసలోళ్ళు, షాలోళ్ళు అంటే వీళ్ళ వృత్తుల మీద ఈ ప్రజల మీద దాడి చేస్తారు. దీనికి కారణం ఎవరు? మార్వాడీలు. ప్రజాప్రభుత్వం అన్నది ప్రజాప్రభుత్వం, మార్వాడి ప్రభుత్వం, బీజేపీ కాదు, అది మార్వాడి పార్టీ. వీళ్ళందరూ కలిసి మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తారు. ఈ తెలంగాణ సమయం చూడాలి. తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడిరా? మరి కమ్మరోళ్ళ వృత్తి పోయింది, దాని గురించి మాట్లాడాలి. పూసలోళ్ళు ఊర్లో పడి పూసలోళ్ళు తిరిగేటోళ్ళు ఎప్పుడు ఊర్లో తిరుగుతురా? మరి వాళ్ళు అంతటిపోయినా మరి బండి సంజయ్ మాట్లాడలే కదా? అది శాత కాదు. ఏమన్నా ఇక ఉరికి రావాలి, సోమవారం, మంగళవారం, ఆదివారం అని పంచాయతీ పట్టుకోవాలి తప్ప బండి సంజయ్కి కరీంనగర్ ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు. దయచేసి కరీంనగర్ ప్రజలు బండి